హాయ్ అండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో ఏదైనా స్పెషల్ కావాలని అడుగుతూ ఉంటారు. ఈ విధంగా బయట కొనకుండా మనం ఇంట్లోనే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు మైదా వేసుకోవాలి. ఈస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకొని సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కుకింగ్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని రౌండ్గా చపాతీ లాగా చేసుకోవాలి. కొంచెం మందంగా చేసుకోవాలి. దీన్ని పిజ్జా చేసే ప్లేట్లో వేసుకోవాలి. దీన్ని ఫోక్ స్పూన్ తో మొత్తం అట్లా మనం హోల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా సాసు మొత్తం అప్లై చేసుకోవాలి. చీజు ఒక లేయర్ లాగా పల్చగా వేసుకోవాలి. తర్వాత ఉడకపెట్టిన కార్న్స్ వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన పన్నీర్ కూడా వేసుకోవాలి. లాస్ట్ గా ఇంకో లేయర్ చీజ్ వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టుకోవాలి. దానిలో పిజ్జా ప్లేట్ పెట్టుకోవాలి. నిమిషాలు ఉడికించుకోవాలి.